హలో అండి. వెల్కమ్ టు సోను మోనో వ్లాగ్స్ ఫర్ యూ. వ్లాగ్‌లో అయితే మా పిల్లలు మాకు చాలా హెల్ప్ చేశారండి. ఎలాగో నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రంజాన్ మంత్ అయితే నడుస్తుంది కదండీ. సో నేనైతే కొన్ని గ్రోసరీస్ తెప్పించాను చారిటీ కోసము. అన్ని సార్ట్ అవుట్ చేయడంలో అయితే నాకు షయాన్ రెహమాన్ అయితే వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తున్నారండి. అయితే ఈసారి బయటికి అయితే వెళ్ళి గ్రోసరీస్ అయితే తేలేదండి. నేను ఆన్లైన్లోనే తెప్పించాను. జియో మార్ట్‌లోను కూడా లులు మాల్‌లో అయితే నేను ఆర్డర్ చేశాను. ఇంక ఓన్లీ సండే ఒక్కటే కుదురుతుందండి. ఆ సండే కూడా మధ్యాహ్నం వరకు వంటతోనే సరిపోతుంది. ఇంక ఈవినింగ్ కాసేపు పిల్లలతో తీసుకొని ఇవన్నీ తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది. సో నేనైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసాను. ప్రతిసారి సెపరేట్గా కేజీ ప్యాకెట్స్ చేస్తే నాకు కేజీ ప్యాకెట్స్ అలానే అయితే వచ్చేవండి. కేజీ అయినా 500 గ్రామ్స్ అయినా ఇలా ఆర్డర్ చేస్తే అలాగే సెపరేట్ ప్యాకెట్స్ వచ్చేవి. కానీ ఈసారి లులు మాల్ వాళ్ళైతే నాకు నేను 6-7 కేజెస్ ఆర్డర్ పెట్టినవన్నీ నాకు మొత్తం బల్క్లో ఒకటే ప్యాకెట్లో అయితే ఇచ్చారండి. సో ఇదైతే నాకు ఎక్స్ట్రా పని పడింది అనాలి. సో మా వారు మరీ సెపరేట్గా కవర్స్ తెచ్చి ఇంకా అందులో బల్క్గా వచ్చిన ప్యాకెట్ల నుంచి అయితే తీసి మరీ సెపరేట్ చేస్తున్నామండి. మేము ముందు నుంచి అయితే రంజాన్లో ఏదైనా కొంచెం మాకు చేతనైనంత పూర్కైతే సాయం చేసేవాళ్ళమండి. ఇంకా మా పనమ్మాయికి అయితే ఒక శారీ ఇప్పించేదానండి. ఇంకా మస్జిద్ దగ్గర ఎవరైనా పూర్ కనిపిస్తే మా ఆయన మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. మన చేతనైనంత హెల్ప్ అయితే చేస్తాము. ఏమైనా పెట్టుబడి చీరల్లో వచ్చినవి ఇంకా శారీస్ అయితే మనం కట్టం కదండి ఎక్కువ. అలా ఏమైనా ఇచ్చినవైతే నేను కట్టను, ఇంకా నాకు యూజ్ లేదు అనేవి కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేసేదానండి కొత్త శారీస్. నేను 2020లో వైరస్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా నేను శారీస్ అలా కాదు కానీ నాకు గ్రోసరీస్ ఇంపార్టెన్స్ ఏంటో తెలిసిందండి పూర్కి. సో నేను అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు అయితే గ్రోసరీస్ చారిటీలో ఇస్తున్నానండి. చారిటీ మీద అయితే నేను చాలా బిలీవ్ చేస్తానండి. రిలీజియన్లో అయినా ఒకటే చెప్తారండి, మనకు ఉన్నంతలో మనం వేరే వాళ్ళకైతే హెల్ప్ చేయాలి. అది ఏదైనా మాట సాయం అయినా సరే ఏ రకంగా అయినా కూడా మనం ఇతరులకైతే హెల్ప్ చేయాలంటారు. నేను అదైతే చాలా నమ్ముతానండి. మన వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడు అది ఏదో రకంగా మన పిల్లలకి కానీ మనకు కానీ అది ఎలాగైనా హెల్ప్ అవుతుందని మన పెద్దవాళ్ళు అయితే ఎప్పుడు చెప్తుంటారు కదండి. ఫస్ట్ టైం అండి షయాన్ రెహమాన్ కూడా ఇలా కూర్చొని ప్యాకింగ్లో అయితే కూర్చున్నారు. ఎవ్రీ టైం అయితే నార్మల్ కిలో ప్యాకెట్స్ అన్నీ తెప్పించేదాన్ని. అలాగా మేమే సంచుల్లో వేసేసుకొని అయితే ఇచ్చేసేవాళ్ళము. మా వారు మాత్రం చాలా ఓపిక్గా అయితే కూర్చొని అయితే నాకు హెల్ప్ చేశారండి. 5-6 కేజెస్ ప్యాకెట్ చూసి ఏంటి ఇలా తెప్పించా అని అన్నారు. కానీ మరి వాళ్ళు అలా పంపించంటే ఇంకా తనైతే ఏమనలేదండి. సర్లే నువ్వైతే కావాలని అయితే ఏం చేయలేదు కదా, ఇంక సరే ఇంకేదో ఒకటి చేసుకుందాంలే, ఏముంది దాంట్లో ఏముంది అని అయితే అన్నారు. నాకు మా డాడీ తర్వాత అయితే నాకు మా ఆయననే నాకైతే పెద్ద బ్యాక్ బోన్ అండి. నాకు ప్రతి విషయంలో అయితే ఎంకరేజ్ చేస్తారు అండ్ అండర్స్టాండ్ చేసుకుంటాను నన్ను. నేనైతే ఈ విషయంలో చాలా లక్కీ. మేము ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇంకా దీనికన్నా ఎక్కువ కిట్స్ ప్రిపేర్ చేసే ఇవ్వాలని అయితే నేను దేవుణ్ణి అయితే ప్రే చేసుకుంటున్నానండి. మీరు కూడా నా కోసం దువా చేసుకోండి, మా ఫ్యామిలీ కోసము. ఇద్దరు పోటీ పడైతే నేను నీ తర్వాత నేను అని అయితే కవర్స్ పెడుతున్నారు వాళ్ళ డాడీ దగ్గర. ఒకంతకైతే మంచిదే అనిపించిందండి. మనం చేసే వర్క్లో పిల్లల్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటే ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా పెద్దగయ్యాక వాళ్ళు అలాగే ఫాలో అవుతారండి. పిల్లలకి ఏదైనా విషయం చెప్పి అలా చేయాలి అనే కన్నా మనం చేస్తుంటే వాళ్ళు కూడా మనల్ని చూసి అయితే రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి వస్తుందండి. ఏ విషయమైనా కూడా మ్యాక్సిమం పిల్లలు బయట ఫ్రెండ్స్తో కన్నా కూడా ఏవైనా మంచి విషయాలు అయితే పేరెంట్స్ దగ్గరే నేర్చుకుంటారండి. నేనైతే ఏ పని చేసినా కూడా ప్రతి దాంట్లో మా పిల్లల్ని అయితే ఇంక్లూడ్ చేసుకుంటానండి.
ఇక్కడైతే షుగర్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. పాపం మా వారైతే చాలా ఓపిక్గా చేస్తున్నారు. నార్మల్గా పని చేసుకోవడం అయితే వేరండి, వీళ్ళిద్దరూ ప్రతి దాంట్లో చేతులు పెడుతుంటే నాకైతే అలవాటు అయిపోయిందండి వీళ్ళతో, పిల్లలతో. మా వారైతే పాపం ఏం విసుక్కోకుండా తను కూడా బాగానే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారండి. నువ్వు నీ తర్వాత నువ్వు ఇవ్వు అనేసి 1 by 1 వాళ్ళకైతే చెప్పి చేపిస్తున్నారు. ఇలా అయితే మా పిల్లలు కూడా మనం దేవుడి పేరు మీద ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే చేయాలి అని చెప్తే వాళ్ళు చాలా ఓపికగా మాట వినైతే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గానే కూర్చున్నారండి. ఇలా అయితే అన్ని ప్యాకెట్స్ అయితే సెపరేట్గా కట్టేశారండి. ఇప్పుడు అన్ని సెట్ వైజ్గా అయితే అన్ని తీసి పెట్టేసుకుంటున్నారు. పక్కన ఇలా అన్ని తీసి పెట్టేసి ఇంకా ప్యాకెట్స్లోకి అయితే వేసేస్తామండి. నేను ఈసారి అయితే కవర్స్ ఏం తెప్పించలేదండి. పోయినసారి ఏమైందంటే కవర్స్లో మనకు వెయిట్ ఎక్కువ అయిపోయి కవర్స్ కొంచెం చినిగిపోయినాయి, వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అని అన్నారు మా ఆయన. సో ఈసారి అయితే ఇంట్లో మనకు షాపింగ్ మాల్స్కి వచ్చిన బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి, అవైతే మనకు కొంచెం గట్టిగా ఉంటాయి అనేసి నేను ఇంకా అవే పాత ఉంటే అవే పెట్టానండి. వాళ్ళకి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, మా ఆయనకు కూడా మా బండిలో తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందండి. సో నేను ఎలా అయితే ముందు పాత ఇంట్లో ఉన్న జూట్ బ్యాగ్స్తో అయితే నేను అంతా మొత్తం పెట్టేస్తున్నారండి పిల్లలు. రెహమాన్ కూడా హెల్ప్ చేస్తున్నాడండి, చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ఇద్దరు. నేను చేస్తాను నువ్వు ఉండు రా అని వాడిస్తున్నాడు, వాడు కూడా వినట్లేదు. ఇద్దరు అయితే బాగా హెల్ప్ చేశారండి మాకు అంత ఓపికగా కూర్చొని. ఇంక కిడ్స్ ఇచ్చాక ఇంకా వాళ్ళు మనకి ఏమన్నా అమౌంట్ అడుగుతారు కదండి, ఇంకా నేనైతే సో ఈచ్ 100 రూపీస్ అయితే ఇస్తాను ఎవ్రీ టైము. ఇలా అయితే మా కిట్ ప్యాకింగ్ అయితే ఇలా జరిగిందండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే అండ్ ఈ మంచి వర్క్లో మా పిల్లల కంట్రిబ్యూషన్ కూడా మీకు నచ్చినట్టయితే జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.